ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి చిన్మయ శ్రీ వేణుగోపాలుని సన్నిధిలో ధ్వజారోహణం. రుక్మిణీ సత్యభామ సమేత స్వామివారికి ఉంజల సేవ, తిరుచి ఉత్సవం. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణపై ముందస్తు కార్యాచరణ. తిరుపతి ఇస్కాన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు. రాధా గోవిందుల సన్నిధిలో సంప్రదాయబద్ధంగా ఆదివాసీ ఉత్సవం. తాళ్లపాకలో టీటీడీ ఆధ్వర్యంలో పవిత్రోత్సవాలు. కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామికి గ్రంథి సమర్పణ. తిరుపతికి సమీపంలోని రామాపురంలోని చిన్మయ శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం స్వామివారి ఆలయంలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఉంజల సేవ, తిరుచి సేవలను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుపతి రామాపురంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి సన్నిధిలో వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా ఆలయ ప్రాంగణంలో కొలువు తీర్చి వైదిక క్రతువులతో హోమాది కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై గరుడధ్వజ పటాన్ని, చక్ర తాళ్వార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి అభిషేకాది ఆరాధనలు శాస్త్రోక్తంగా పూర్తి చేసి స్వామివారి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా ఊయలలో వేంచేసిన స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా ఉపచారాదులను పూర్తి చేసి వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా ఊంజల సేవను నిర్వహించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని చిన్మయ శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఆదివారం రాత్రి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుని సుందర మూర్తులను రమణీయ అలంకరణలతో తిరుచిపై ఆశీలను చేసి వివిధ రకాల కైంకర్యాలతో సేవించారు. ఆపై హారతులను సమర్పించి మేళతాళాలు, భక్తుల జై శ్రీకృష్ణ నామస్మరణల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ 4 మాడ వీధులు, లడ్డూ కౌంటర్లను ఆదివారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. అక్టోబర్ 4వ తేదీ నుండి జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ రోజున లక్షలాదిగా విచ్చేసే భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను అదనపు ఈవో పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్ ను పరిశీలించి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అధిక సమయం వేచి ఉండకుండా త్వరితగతిన లడ్డూలను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెంట శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఏవీ అండ్ ఎస్ఓ మనోహర్ తదితరులు ఉన్నారు.
తిరుపతిలోని అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కమల మందిరంలో గోకులాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అష్టసఖి సమేత రాధా గోవిందుల మందిరంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతి ఇస్కాన్ సంస్థ అధ్యక్షులు రేవతి రమణదాస్ ఆధ్వర్యంలో ఉత్సవాలకు శ్రీకారం చుడుతూ ఆదివాసీ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. సమస్త దేవతలను శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలకు ఆహ్వానిస్తూ సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని పూర్తి చేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. అన్నమయ్య జిల్లా తాళపాకలో కొలువైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో స్వామి అమ్మవార్లను వెంచేపు చేసి గణపతి పూజ, కలశ పూజ, శ్రీచక్ర మండలారాధన, గ్రంథి ప్రతిష్ట, గ్రంథి పూజ ఇత్యాది కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రంథి సమర్పణ పూర్తి చేశారు. ఆపై అగ్ని ప్రతిష్ట, మూర్తి శాంతి హోమం, లఘు పూర్ణాహుతి, మహానివేదన జరిపి ప్రధాన కుంభానికి, శ్రీచక్రానికి మంగళ హారతులను సమర్పించారు. సాగర తీరం శ్రీకృష్ణనామ స్మరణలతో పరవశిస్తోంది. నల్లనయ్య జన్మాష్టమి సంబరాలతో విశాఖ మహానగరం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో సాగర తీరంలోని గాదిరాజు ప్యాలెస్ లో జన్మాష్టమి సందర్భంగా పుష్పాలతో రమణీయ అలంకరణలు చేపట్టారు. రాధా గోవిందుల సుందర మూర్తులను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చారు. అలాగే ఊయలలో బాలకృష్ణుని కొలువు తీర్చి ఊంజల సేవ నిర్వహించారు. అన్నమాచార్య కళాకారుల సంకీర్తనాలాపన మధురంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఆగమోక్తంగా సాగే శ్రీవారి నిత్య, వార, మాస, వార్షిక కైంకర్యాల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం నిత్య కళ్యాణం ఆర్జిత సేవను దేవస్థానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక సింహాసనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను నవరత్న ఖచిత వజ్ర వైఢూర్యాది బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పమాలికలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు వైదిక పూజలను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గొల్లపల్లి శ్రీ నారాయణగిరిలో స్వయంభువుగా వెలిసిన శ్రీ భూసమేత శ్రీ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో గోదా కళ్యాణం వేడుకగా జరిగింది. గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటరమణ స్వామి వారి మూలమూర్తులను ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీ గోదా రంగనాథుల ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా వేంచేపు చేసి ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. ఇడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరు కల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము వినరో భాగ్యము విష్ణు కథ వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో స్వామివారికి అభిషేకోత్సవం నయన మనోహరంగా జరిగింది. త్రిమూర్తుల అంశగా పూజలందుకునే అనఘా సమేత శ్రీ దత్తాత్రేయుల దివ్యమంగళ మూర్తికి అర్చకులు ముందుగా సంకల్పంతో పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం ఎంతో ప్రత్యేకంగా తైలాభిషేకాలతో సేవించారు. ఆపై అలంకరణలు జరిపి దత్త అష్టకాలతో పూజించి కర్పూర హారతులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. అలాగే గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ మూర్తికి అర్చకులు ఆగమోక్తంగా తులసి దళార్చన నిర్వహించి ధూపదీప నైవేద్యాలు మంగళ నీరాజనాలను సమర్పించారు. ఖమ్మం జిల్లా మడుమల్లిలోని పద్మావతి అలమేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సామూహిక ఆరాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు భక్తుల చేత సంకల్పం పూర్తి చేయించి సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు. నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం వైభవపేతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహికంగా చేపట్టిన ధార్మిక కార్యక్రమాల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు ప్రదక్షిణ నమస్కారాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ చెన్నకేశవ స్వామివారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో భక్తి శ్రద్ధలతో పాల్గొని దైవానుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వరుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిపారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా విఘ్నాధిపతి శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారిని చక్కని అలంకరణతో కొలువు తీర్చి సుగంధ భరిత పుష్పాలతో సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శ్రావణ శనివారాన్ని పురస్కరించుకుని శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలోని శనేశ్వర స్వామివారి మూలమూర్తికి అర్చక స్వాములు ప్రాతకాలం నుండి శాస్త్రోక్తంగా తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, చందనాదులతో అలంకరణ చేసి విశేష అర్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు శనేశ్వర అనుగ్రహం కోరుతూ తైలాభిషేకాలలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ప్రసిద్ధ శ్రీరామ క్షేత్రం భద్రాచలంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శ్రావణ మాస పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మూలమూర్తికి అర్చక స్వాములు రజత కవచం, ఆభరణాలు, పరిమళ భరిత పూలమాలలతో అలంకరణ చేసి పుష్పార్చనలు, కుంకుమార్చనలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు పూజాధికారులలో పాల్గొని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి ప్రపతులతో దర్శించుకున్నారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్రనామార్చన వేడుకగా జరిగింది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా శ్రీ వెంకటేశ్వరుడికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో భక్తుల చేత సంకల్ప పూజలను జరిపించి వెంకటేశ్వర స్వామివారికి సహస్రనామార్చనను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. విద్యార్థులకు మన పండుగలు, సంస్కృతిని పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా చిన్ని కృష్ణుడికి పూజలు నిర్వహించారు. ఆపై గోపాలుడు, గోపిక వేషధారణలతో సందడి చేస్తున్న చిన్నారుల చేత జన్మాష్టమి సంబరాల్లో భాగంగా ఉట్టిని కట్టి కొట్టించారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని శ్రీ పోచమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశారాధన జరిపి శ్రీ పోచమ్మ తల్లి విగ్రహాన్ని కొలువు తీర్చారు. అనంతరం పంచగవ్యాదివాసాల్లో విశేషించి ధాన్యాదివాసం శాస్త్రోక్తంగా నిర్వహించి హారతులు అందజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో సంకష్టహర చతుర్థి పూజలను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ అంజంజీ గణపతి స్వామివారి ఆలయంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం నిర్వహించి కలశారాధన జరిపారు. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ భక్తుల భాగస్వామ్యంతో శాస్త్రోక్తంగా శ్రీ మహాగణపతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధాభక్తులతో హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాస పూజలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్థానికులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కార్యక్రమాలలో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం మంగళకరంగా జరిగింది. ముత్తైదువులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ముగ్గురమ్మలను కొలువు తీర్చి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. ఆపై 108 కలశాలను ప్రతిష్ఠించి కలశ పూజలతో సంప్రదాయ కైంకర్యాలను నిర్వహించారు. ఆపై సామూహికంగా శ్రీ లలితాదేవి సహస్రనామ పారాయణం నిర్వహించి అమ్మలగన్నమ్మ జగన్మాత కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించిన, చెట్టుకు కట్టి మందలించిన అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడులాగా మారి మారం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నిలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం.
మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరికోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ, స్కాంద, వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.